డీటెయిల్స్ చూస్తే ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిధులు, ప్రాజెక్టుల కేటాయింపుపై మోదీతో సీఎం రేవంత్ చర్చలు జరిపారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి, ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీకి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు అంశాలు, కేంద్రం నుంచి రావాల్సిన పలు రకాల అనుమతులు, కేంద్ర పక్షాల నిధుల విడుదలలో నెలకొన్న జాప్యంపైనే ప్రధానితో ముఖ్యమంత్రి చర్చిస్తున్నారు. ముఖ్యంగా గతంలో కూడా పార్లమెంట్ సమావేశం జరిగిన సమయంలో ఆయన పర్యటించారు. అప్పుడు కూడా పలువురు కేంద్ర మంత్రులతో కూడా అటు రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా భేటీ అయ్యారు. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కూడా కోరుతా ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కానీ లేకపోతే పాలమూరు రంగారెడ్డి ఏదో జాతీయ హోదా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ వచ్చారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా డిమాండ్ చేస్తుంది, ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వాలి. ఎందుకంటే గతంలో కర్ణాటకలో అప్పర్ గంగా ప్రాజెక్టు కూడా అప్పర్ భద్రకు జాతీయ హోదా ఇచ్చారు కాబట్టి తెలంగాణ వివరం పట్టుబడుతున్నారు. మరోవైపు ఇప్పటికే సింగరేణి వేరే దుమారం రేగుతుంది. ముఖ్యంగా చూసినట్టయితే సింగరేణికి బొగ్గుల వేలంలో భాగస్వామ్యం కల్పించాలి, ఖచ్చితంగా సింగరేణికి గనులు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు సైనిక స్కూల్ ఏర్పాటు, రక్షణ శాఖ చెందిన భూములను రాష్ట్రానికి అప్పగించడం వంటి అంశాలు కూడా చర్చిస్తున్నారు. ముఖ్యంగా ఏపీ విభజన చట్టంలో అపరిష్కృతంగా పేర్కొపోయినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా కాజీపేట గోల్డ్ ఫ్యాక్టరీ కావచ్చు, బయ్యారం ఉక్కు పరిశ్రమ, అదేవిధంగా గిరిజన యూనివర్సిటీకి నిధుల కేటాయింపు అనేక సమస్యలు కూడా ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా చూసినట్లయితే చాలా కాలం అంటే 10 ఏళ్ళు అవుతుంది వేయడం జరిగి ఇప్పటివరకు కూడా ఏ ఒక్క హామీ నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా గుర్తా వస్తుంది. ప్రజలకు అధికారిక హోదాలో రేవంత్ రెడ్డి ప్రధానికి అంశాలన్నీ కూడా చెప్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే మరోవైపు త్వరలోనే బడ్జెట్ సమావేశాలు కూడా రాబోతున్న నేపథ్యంలో రాష్ట్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టుకోవాల్సిన అంశాలు ఉంటాయి కాబట్టి కేంద్రం నుంచి ఏవైతే నిధులు రావాలో ఆ నిధులను చర్చించిన తర్వాత రాష్ట్రంలో బడ్జెట్ కు సంబంధించి ప్రిపరేషన్ అయితే మొదలవుతుంది. కాబట్టి ఖచ్చితంగా అక్కడ కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో కూడా ప్రధానితో ఆయన చర్చిస్తున్నారు. మరోవైపు విభజన సమస్యలు చాలా 2 రాష్ట్రాలు అంటే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రం మధ్య విభజన సంబంధించిన హామీలు చాలా పెండింగ్ గా ఉన్నాయి, విభజన సమస్యలు ఉన్నాయి. ఇవి కూడా ఇంతవరకు తెలిసి రాలేదు. ముఖ్యంగా కొన్ని కార్పొరేషన్ల విభజన సంబంధించిన అంశాలు ఉన్నాయి, దాంతో కొన్ని భవనాల సమస్య ఉంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఎల్లుండి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, అదేవిధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. విభజన సంబంధించిన అంశాలన్నిటిని కూడా మాట్లాడుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయమే ప్రధాని నరేంద్ర మోదీ చంద్రబాబు నాయుడు కలిశారు, అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి కలిశారు. కాబట్టి ఇరువురు కూడా ప్రధాని నరేంద్ర మోదీ సమరస్థంగానే సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించినట్లుగా మనకు తెలుస్తా ఉంది. ఇందుకు అవసరమైతే కేంద్ర సహకారం కూడా ఉంటుందని కూడా ప్రధాని మోదీ రేవంత్ రెడ్డి చెప్తున్నది మాకు తెలుస్తా ఉంది. మాధురి.